नाजरीन आदाब। मधोल एक्सप्रेस न्यूज़ में आप सबका खैर मकदम है। ज़िले निर्मल के हल्का असम्बली मधोल मुस्तक़र में रियासती हुकूमत की हिदायत पर मरकज़ी हुकूमत की किसान मुखालिफ पॉलिसियों के ख़िलाफ़ TRS पार्टी की जानिब से पूरे तेलंगाना में एहतजाज मुनज़्ज़म किया गया। मधोल TRS पार्टी कायदीन की जानिब से शाहरा नंबर 222 अम्बेडकर चौराहा पर रास्ता रोको एहतजाज मुनज़्ज़म किया। बादशाह इन्होंने मोटरसाइकिल रैली की शक्ल में दफ्तर तहसील पहुँचकर तहसीलदार मधोल शिव प्रसाद को एक तहरीरी यादाश्त हवाले की। इस मौके पर TRS पार्टी कायदीन ने कहा कि तेलंगाना में रियासती हुकूमत किसानों की फलाह बहबूद के लिए काम कर रही है। किसानों के लिए कई स्कीमात मुतारिफ की गई है, लेकिन मरकज़ी हुकूमत किसानों की मुतालिक हिट धर्मी का मुजाहरा कर रही है। इस मौके पर TRS पार्टी मंडल सदर अफरोज़ खान, किसान राब्ता कमेटी मंडल कन्वेनर राम रेड्डी, PACS चेयरमैन वेंकटेश गौड़, साबिक़ा PACS चेयरमैन सुरेंदर रेड्डी, सैयद खालिद मखदूम, पोतन्ना यादव, श्रीनिवास गौड़, आरिफुद्दीन, मंडल के तमाम सरपंच, MPTC के अलावा कसीर तादाद में लोग मौजूद थे। ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన శాసనసభ్యుల నాయకత్వంలోని మన వేసంగి వడ్లు కొనాలని చెప్పేసి ధర్నా చేసినాం. రైతు వ్యతిరేక చట్టాలు కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా దాని గురించి ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ మన ముదోల్ ఎంపీపీ గారు, PSC చైర్మన్ గారు, జెడ్పీటీసీ గారు, సర్పంచులు, MPTCలు, రైతు సోదరులందరూ కూడా వచ్చి పాల్గొన్నారు. కాబట్టి ఇదంతా విజయవంతం చేయడం జరిగింది. వెంటనే వరి కొనుగోలు చేయాలి. ఎండాకాలం ఒకటి ఏంటంటే వేసంగి వడ్లు కొనకపోతే ఆ పొలంలో వేరే పంట రాదు. కాబట్టి ఇప్పుడు డిసెంబర్ వరకు టైం ఉంది వరి నారు పోయటానికి. స్పష్టంగా మాకు ఈ నవంబర్ మాసంలో వడ్లు కొనుగోలు చేయాలని చెప్పేసి హామీ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. రైతుల తరపున కానీ మా మండల తరపున కానీ. జై తెలంగాణ. ముదోల్ మండలంలో ఏదైతే ధర్నా కార్యక్రమం మరియు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వైఖరి పూర్తిగా విరుద్ధంగా రైతుల కొరకు, రైతుల వరి కొనుగోలు దాంట్లో విరుద్ధంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు అన్ని విధాలుగా వ్యవసాయదారులకు అండగా నిలబడి ఏదైతే 2014 నుంచి ఆయన చేస్తున్న కృషి ఈరోజు మనకు రైతులకు ఎన్నో విధాలుగా ఆదుకొని ఇప్పుడు మనకు పైకి తీసుకురావడం జరుగుతుంది. అంతట్లోనే భాగంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనం వరి పంట పండిస్తున్నామో, వరి పంటను మనము పండించిన తర్వాత ఏదైతే దాదాపు ఎన్నో 1.25 లక్ష కొర్రీలు పెట్టుకుంటూ మనకు ఈ విధంగా మన పంజాబ్ రాష్ట్రంలో ఏదైతే పంజాబ్ రాష్ట్రం ఉన్నది, రాబోయే రోజుల్లో పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉండడం వలన పంజాబ్ రాష్ట్రంలో అన్ని విధాలుగా యాసంగి వరి కొనుగోలు చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కొర్రీలు పెట్టుకుంటా మన యాసంగికి కొనుగోలు చేయడం లేదని మనకు చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసము? ఎందుకంటే మన దగ్గర రైతులు మనం ఏదైతే రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మనం ప్రాజెక్టులు కట్టామో, మరియు మిషన్ భాగీరథలో చెరువులు కట్టుకున్నాము, మిషన్ కాకతీయలో చెరువులు కట్టుకున్నాము. అన్ని విధాలుగా మనకు 24 గంటలు కరెంటు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకు వరి ఎక్కువ పంట దిగుబడి రావడం జరుగుతుంది. దాంట్లోనే మనకు పంట వరి వేసుకునే పంట మనం తీయడం జరుగుతుంది. దాంట్లో మనము వేరే పంటలు వేయమని ఏ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. మనకు రాబోయే రోజుల్లో వరి పంటను మనం ఇప్పుడు డిసెంబర్లో మనం వరి పంట వేసుకోవడం జరుగుతుంది. ఆ వరి పంటను మనం పూర్తిగా 100% మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. లేకపోతే మేము అన్ని విధాలుగా రాష్ట్రంలో కానివ్వండి, మన కేంద్రంలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి మనం గలం విప్పుతాం. తప్పకుండా తీసుకున్నంత వరకు ఏవైతే వరి కొనుగోలు చేయకుంటే మేము ఊరుకునేది లేదు. మా కేసీఆర్ గారు కూడా ఊరుకునేది లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో దృష్టిలో పెట్టుకొని మన కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేసి మన రైతులను న్యాయం చేయాలని కోరుకుంటూ, మరియు ఈ వచ్చిన పంటను ఈ పంటను కూడా వచ్చే పంటను కూడా పూర్తి స్థాయిలో కొనాలని చెప్పుకుంటూ, మరియు రాబోయే గత సంవత్సరం నుంచి 5 లక్షల టన్ను పెండింగ్లో
వరి కొనుగోలు ఉంది. ఈ వరి కొనుగోలు మేము రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లయితే ఎక్కడ పెట్టాలి? ఏదైతే ఈ రాష్ట్రాల్లో ఏవైతే పంటలు కొని కేంద్రానికి ఇస్తాయో కేంద్రంలో ఎఫ్సిఐ గోడౌన్లు ఉంటాయి. ఎఫ్సిఐ గోడౌన్లోనే ఉంచడం జరుగుతుంది. కేంద్రం తీసుకోకుంటే రాష్ట్రం ఏం చేసుకుంటుంది? తప్పకుండా రాష్ట్రాన్ని ఏదైతే కొంటున్నారో అన్ని విధాలుగా రాష్ట్రాన్ని కొనుగోలు మరియు వరిని అన్ని విధాలుగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నాయి. మన న్యాయం చేయాలని, రైతులను న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కోరుతున్నాను.